అవగాహనతో క్యాన్సర్ నివారించవచ్చు. నిర్మల్ కుమార్ అవగాహనతో క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించవచ్చంటూ అబైడింగ్ హోప్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో క్యాన్సర్ వ్యాధి గురించి భయపడరాదన్నారు. సరైన సమయానికి మందులు తీసుకుని న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ ని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. భయం ఆందోళన పడరాదని ఆయన కోరారు. న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, సిడబ్ల్యూసీ చైర్మన్ మాధవి, జర్నలిస్టు జయప్రకాష్, సిస్టర్ రమా, సిస్టర్ జయక్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. మనమే చెప్తున్నాం. ఎందుకంటే మనతో మనం మాట్లాడుకోవడం మానేసామంటే, అంటే మనతో మనం మాట్లాడుకోవడం అంటే నేను ఒక మహిళని, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను బ్రతకాలి, మా పిల్లల్ని బ్రతికించాలి, సమాజానికి నేను ఒక స్ఫూర్తిగా ఉండాలి అనుకుంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ పిల్లల్ని ఒక స్టేజ్లో మీరు నిలబెట్టగలరు. ఆ ఒంటరితనం, నాకెందుకు ఈ ఒంటరి జీవితం, చనిపోతే చిన్న గాయం అంతే, జలుబు వస్తే వెళ్ళిపోద్ది, ఫీవర్ వస్తే వెళ్ళిపోద్ది అంతే. ఇది వస్తే పోయి మనతో పాటు ఉంటుందేమో, ఉండని దానికంతా. డాక్టర్ నిర్మల్ కుమార్ గారు ఈ ప్రోగ్రామ్కి రమ్మని చాలా ప్రోగ్రామ్స్కి చూస్తూ ఉన్నారు. నాకైతే నిజంగా తీర్పుతో అయితే కాదు. ఈరోజు కూడా హాస్పిటల్ ఓపెన్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు చూసేసి వచ్చాను. మీ అందరిని చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. మరి వేదికను అలంకరించినటువంటి అబైడింగ్ హోప్ ట్రస్ట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారికి, మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అన్నమల జయప్రకాష్ గారిని, అదేవిధంగా సిడబ్ల్యూసి డైరెక్టర్ మాధవి గారికి, వియాంగ్ హోమ్ సిస్టర్స్, మా సిస్టర్స్ జయ మేడం గారికి, రమా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి నిర్మల్ కుమార్ గారు వారు చేసే వృత్తి పాస్టర్, చర్చి పెట్టి చర్చికి వచ్చేటువంటి క్రిస్టియన్స్కి నిర్వహించడం. కానీ ఆయన ఎందుకనో మరి ఈ టీబీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఈ రకరకాలైనటువంటి వ్యాధితో బాధపడుతుండేటువంటి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం దేవుడు కల్పించినట్టున్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళని గమనించినట్టయితే క్రిస్టియన్ల కన్నా హిందువులు, ముస్లింలే ఎక్కువ ఉన్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒక క్రిస్టియానిటీలో చర్చి నడుపుకునేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ పిలిచి వారి వ్యాధిని తగ్గించేదానికి, వారు కూడా మనలాగా జీవించేదానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ మందులతోటే కాకుండా వారికి బలవర్ధకమైన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించినట్టయితే ఇంకొక 4 కాలాల పాటు జీవించగలరు అని ఆయనకి తోచి ఈ పౌష్టికాహారాన్ని అందించడం వారి గొప్ప విషయంగా వారిని అభినందిస్తున్నాను. ఆత్మ సమానమాట ఆయన చెప్పిన సలహాన్ని నేను చేస్తున్నాను. ఎయిడ్స్ ప్రోగ్రాం దాదాపు 13 మంది స్టార్ట్ చేసినాం. ఈరోజు 300 మంది. అటువంటి మంచి సలహా ఇచ్చే వ్యక్తి జయప్రకాష్ సార్ గారు. వారికి గొంతు సరిగ్గా లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడతాగా ఉంటాడు అన్నమాట ఈ మాదిరి గారు. అందువల్ల మాట్లాడుతుంది కాబట్టి వారిని ప్రత్యేకంగా మనం చోటకు వచ్చి సార్ని అభినందిద్దాం. మన మధ్యలో ఇందాక అక్కడ నిర్మల్ కుమార్ గారు చెప్పారు, ఈ పరికరాన్ని తీసుకొచ్చి రమ్ములో ఉండేటువంటి గడ్డలు పెట్టుకునేదాన్ని. మరి ప్రస్తుత ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, నాకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకునే దాని కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్లో ఏర్పాటు చేస్తుంది. కానీ మనం ఒక
ఒక హాస్పిటల్కి వెళ్ళి ఈ పరీక్ష చేసుకోవాలంటే భయపడతాం, అవునా కాదా? అదే ఇటువంటి సంస్థలు నిర్వహించే దగ్గరకు వచ్చి అక్కడ ఆ పరికరం ఉంది, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పరీక్ష చేసుకున్నాం, మనకు ఆ వ్యాధి ఉందో లేదో తెలుసుకున్నామని ఇట్లాంటి దగ్గరికి అయితే వస్తారు, అవును కదా? హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొంతమంది సిగ్గుతో భయంతో అక్కడ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏమైనా జబ్బులు చేస్తున్నారేమో, ఇది రకరకాలుగా అనుకుంటారు. నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్, అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని. ఈరోజు చాలా సంతోషం, మా ట్రస్ట్ తరఫున 50 మంది క్యాన్సర్ పేషెంట్స్కి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. మరి దీనిలో కూడా మంచి అవేర్నెస్ని తీసుకునేదానికి మేమందరం కూడా మంచి అతిథుల్ని ఆహ్వానించి దీనికి మంచి అవగాహన కల్పిస్తున్నాం. మరి దాతలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను.